శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరం ద్వితీయ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. వేదకాల నిర్ణయానికి చేసిన పరిశోధన తప్పు. వేదములు అనాది అంటే మొదలు లేనివి అనే విషయంపై పాశ్చాత్యుల ధోరణిని విశదీకరించడానికే వారి ప్రస్తావన తెచ్చాను ఇక్కడ. వేదాలకు మొదలు అంటూ ఏదీ లేదన్న సత్యం వారి మెదడుకు ఎక్కదు. శాస్త్ర పరిశోధన తటస్థ వైఖరిని ఆశిస్తుంది. అయినా మన పవిత్ర గ్రంథాలు మహనీయతని వారిలో కొందరు అంగీకరింపలేకపోయారు. అటువంటి అపోహ లేకపోయినా మరికొందరు తర్కము హేతువాదము విధించే పరిధులను దాటలేకపోయారు. వేదాలు అనాది అనే భావాన్ని అంగీకరించలేక విద్యావంతులైన కొందరు హైందవులు కూడా గాఢమైన పరిశోధనకి ఉపక్రమించారు. ఈ పరిశోధనానుసారం కాల నిర్ణయానికి రెండు విషయాలు ఉపకరిస్తాయి. మొదటిది ఖగోళ శాస్త్రపు ఆధారాలు, రెండవది రచనలో వాడిన భాషా శైలి. ఈ పద్ధతి వల్ల వేదకాలం గురించి నిరపక్షణీయమైన నిర్ణయాలకు వారు రాగలిగారా? రాలేకపోయారు. ఒక్కో పరిశోధకునికి ఒక్కో అభిప్రాయం. తిలక్ వేదాలు క్రీస్తుపూర్వం 6000 నాటివి అన్నారు. కొందరు క్రీస్తుపూర్వం 3000 నాటివి అంటే మరికొందరు ఇంకా సమీపంగా క్రీస్తుపూర్వం 1500 నాటివి అన్నారు. ఇతర మత గ్రంథాల విషయంలో ఇటువంటి భేదాభిప్రాయాలు లేవు. బౌద్ధుల త్రిపిటకము అనే గ్రంథం గురించి ఏ అభిప్రాయ భేదాలు లేవు. అది అశోకుని రోజుల నాటిది. కానీ అందులోని బుద్ధుని ప్రవచనాలు అంతకుముందు కొన్ని శతాబ్దాల ముందువి. రమారమి 2500 సంవత్సరాల పూర్వపువి. బుద్ధుని జీవితకాలం నాటివి. అట్లాగే బైబిల్, న్యూ టెస్టిమెంట్ గురించి కూడా ఏకాభిప్రాయమే ఉంది. అది దాదాపు 2000 సంవత్సరాల నాటిది. మన వేదాల గురించి ఏ విధమైన నిశ్చితాభిప్రాయానికి ఆధారాలు లేవు. వేదాల కాలం గురించి నిర్ణయించడానికి పైన నేను చెప్పిన 2 పద్ధతుల గురించి ఇంకొంచెం వివరిస్తాను. వేదాలలో కొన్ని చోట్ల నక్షత్రాల ఉనికి గురించి ప్రస్తావన ఉంది. గ్రహాల కూడలను అనుసరించి జ్యోతిష్శాస్త్ర లెక్కల ప్రకారం కొందరు వేదాలు క్రీస్తుపూర్వం 6000 నాటివనో మరెప్పటివనో అంచనాలు వేస్తారు. కానీ అటువంటి గ్రహాల కూడలి క్రీస్తుపూర్వం 6000 నాటివేనని, ఇంకెప్పుడూ సంభవించలేదని ఎట్లా అనగలం? అటువంటి కూడలి ప్రస్తుతపు విశ్వసృష్టికే పరిమితం కాకుండా అంతకు పూర్వం ఎప్పుడో కూడా సంభవించి ఉండవచ్చు కదా. వీటిలో వేటి గురించి వేదాలు ప్రస్తావిస్తున్నట్టు? కాబట్టి కాలాతీతులైన ఋషులు అనుగ్రహించిన వేదాలకు ఈ కాలమానాలు వర్తించవు. వేదాలలోనే ఉన్నాయనబడే జ్యోతిష్య ఆధారాలు ఈ విషయాన్ని ఏ మాత్రము సులభగ్రాహ్యం చెయ్యవు. వేదాల కాల నిర్ణయానికి ఇంకొక మార్గం వాటిలో వాడబడిన భాష. భాషకు శైలి, లిపి ప్రధానమైన అంశాలు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న లిపులన్నిటికీ మూలం బ్రాహ్మీ లిపి. ఉదాహరణ, పైపైన చూస్తే ఇప్పటి తమిళ లిపికి దేవనాగర్ లిపికి పోలి కనపడకపోవచ్చు. కానీ లిపి శాస్త్రజ్ఞులు మౌలికమైన బ్రాహ్మీ లిపి ప్రతి 100 ఏళ్లకు ఏ పరివర్తన చెందిందో చూపే పట్టికలను తయారు చేశారు. దీన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ సందర్భాల్లో అనేక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం ఒక లిపికి మరొక లిపికి పోలిక కనపడకపోయినా అన్నింటికీ మూలం బ్రాహ్మీ లిపియేనని తెలుస్తుంది. ఒక్కోసారి నాకు పరిహాసానికి ఇట్లా తోస్తుంది. మూలానికి మీసాలు మొలవుగా ఇప్పుడు ఈ లిపులన్నీ తయారైనాయని. ఆ పట్టిక మీరు గమనిస్తే నేనన్నది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దేవనాగరిలో ఉ ఉ అనే అక్షరాలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. అలాగే తమిళ లిపి చూస్తే అది ఆదిమ లిపికి కొమ్ములు మొలిచాయేమో అని అనిపిస్తుంది. పూర్వపు రాజుల శాసనాలు, ప్రకటనలు రాళ్లపైన, రేకులపైన చెక్కబడ్డాయి. వీటిని పరీక్షిస్తే కాలక్రమేణా వచ్చిన మార్పులు స్పష్టంగా తెలుస్తాయి. ఒక శాసనం ఏ కాలంలో తెలుసుకోవటానికి లిపి ఉపయోగిస్తుంది. వేదాల విషయం తీసుకుంటే ఇవి ఎక్కడా ఏ రాతిపైన చెక్కబడలేదు. అందువల్ల వాటి కాల నిర్ణయానికి లిపి ఉపయోగించే ప్రసక్తే లేదు. ఇక మిగిలినదల్లా భాషా శైలిని పరీక్షించడం. మాటల వల్ల మనకు అర్థమయ్యే విషయాలు, అవగాహనకి శబ్దం యొక్క ప్రభావం కాలక్రమేణా మార్పు చెందుతూనే ఉన్నాయి. ప్రాచీన తమిళ సాహిత్యంలో వాడిన పదాలు ఇప్పుడు అర్థమే కావు. ఇదే పరిస్థితి ఇతర భాషల్లోనూ ఉంది. కొన్ని శబ్దాలు కాలానుగుణంగా మారిపోయాయి, వాటి అర్థం కూడా మారిపోయింది. తరువాత వచ్చిన వాంగ్మయం వల్ల వేదాలు సులభగ్రాహ్యాలు కావు. ఈ రకమైన మార్పు ఇతర భాషల్లో కూడా ఉంది. ఉదాహరణ, ప్రాచీన కాలం నాటి ఇంగ్లీషు అంటే 1000 సంవత్సరాల పూర్వపుది ఆధునికులకు అర్థం కాదు.
అమెరికాలో గత 300 ఏళ్లలోనూ ఇంగ్లీష్ ఎంతో మార్పు చెందింది. దాన్ని అమెరికన్ ఇంగ్లీష్ అనవలసిన స్థితి వచ్చింది. వాడుక వల్ల ఉచ్చారణలో మార్పులు ఏ రీతిగా ఎంత వేగంగా ఉంటాయో పరిశోధకులు వేదాల కాలం నిర్ణయించడానికి వేదాల్లోని పదాల ఉచ్చారణలో వచ్చిన మార్పులని ఒక ఆధారంగా తీసుకున్నారు. వారి దృష్టిలో పదజాలం యొక్క ఉచ్చారణ బాగా మారటానికి 200 సంవత్సరాలు పడుతుంది. వారి దృష్టిలో వాడుకలో లేని మా ఆటల ఆధారంగా వేదాల్లోని పదాలలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించవచ్చు. ఈ లెక్క ప్రకారం ఒక మాట 30 మార్పులు చెందితే వేదకాలం 3000 సంవత్సరాల క్రీస్తు పూర్వం అని అన్నారు. అంటే వేదాలు అంతకు పూర్వం ఉండటానికి అవకాశం లేదని ఈ విధంగానే లెక్కలు కట్టారు. ఈ సిద్ధాంతమే నిరాధారమైనది. నిత్యం వాడుకలో ఉన్న పదాలు ఉచ్చారణలో మార్పు చెందుతాయి. వాటి అర్థం కూడా మారుతూ ఉంటుంది. వేదాలను ప్రతిదినం పఠిస్తున్నా మొదట ఏ ఉచ్చారణ ఉన్నదో అదే ఇప్పుడు కూడా ఉంది. వేదాల్లో శబ్దాలను మార్పు లేకుండా ఉంచుకోవడానికి ఎంతో శ్రద్ధ చూపారు. అందువల్ల ఈ పరిశోధకులు ఊహించినట్టు వేద శబ్దాల మామూలు మాటల వల్ల ఏ మార్పు చెందలేదు. ఈ పరిశోధకుల ఉద్దేశంలో ఈ వేదాలలో ప్రథమంగా ఋగ్వేదము, ఆ తరువాత వరుసగా యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము వచ్చాయి. ప్రతి వేదంలోనూ మొదటి భాగం సంహితలు, తరువాత బ్రాహ్మణాలు, ఆఖరిగా ఆరణ్యకాలు. ఈ విధంగా ఆలోచించి పరిశోధకులు వేదాల కాలాన్ని గణిస్తారు. వేదాల్లోని పదాలు వాల్మీకి రామాయణంలో, మహాభారతంలో, చివరి కాళిదాసు కృతుల్లో ఎట్లా పరివర్తన చెందాయో పోలుస్తారు. ఇటువంటి సాక్ష్యాలను ఎన్నింటికీ పరిశీలించినా అదంతా వృథాయే. దానికి కారణం వాళ్ళు అసలు విషయాన్ని మరవటమే. వేదాల్లోని పదాలు అన్ని కట్టుబాట్లను ఉల్లంఘించి మారుతాయని అనుకుందాం. ఆ మార్పులు కేవలం 200 సంవత్సరాలు అసంభవం. కొద్దిపాటి మార్పు జరగాలన్నా కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. సాధారణ వాడుకలో, సాహిత్యంలోనూ జరిగే పరివర్తన వేదవాక్కులకు వర్తించదు. ఒప్పుకుంటే వేదాల కాలాన్ని ఈ విధంగా లెక్కగట్టడం తప్పని తెలుస్తుంది. హిందీ అనబడే భాషకి ప్రత్యేక ప్రతిపత్తి కొద్ది శతాబ్దాల క్రితమే లభించింది. అయినా అది బాగా విస్తరించింది. ఈ స్వల్పకాలంలోనే ఆ భాష ఎంతో మారింది. దీనికి కారణం అది సంస్కృతం, ఉర్దూ, పార్సీ, ఇంగ్లీష్ భాషల నుండి మాటలను తమలో కలుపుకోవటం. సంస్కృతం హిందీ కంటే ఎక్కువగా దేశమంతా వ్యాపించినా అది వాడుక భాష కాకపోవటం వల్ల మార్పు చెందలేదు. సంస్కృత సాహిత్యం విషయమే ఈ విధంగా అయితే ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన వేద పదాల విషయం వేరే చెప్పాలా? కాబట్టి ఈ పరిశోధకుల అంచనాల ప్రకారం ఒక సామాన్య భాషలో 1000 సంవత్సరంలో వచ్చే మార్పులు వేదాల విషయంలో 1,00,000 సంవత్సరాలు పట్టవచ్చు. వేద శబ్దాల ఆదిమ స్వచ్ఛత అట్లాగే నిలిచిపోవటానికి కారణం ఇది. సరైన ఉచ్చారణ వల్లనే వేదమంత్రాలు శక్తివంతమవటం, ఇందులో దోషాలు దొరలకుండా కాపాడుకోవటానికి ఒక తరం నుండి వేరొక తరానికి ఆ స్వచ్ఛత్వాన్ని అందించడానికి సమాజంలో ఒక వర్గం అంకితమై ఉండటం. ఈ మౌలిక విషయాన్ని గ్రహించకపోతే అసలు ఏం జరిగిందో ఏ పరిశోధన కనుగొనలేదు. వేదమంత్రార్చనలోని భిన్న రీతులు ఆ శబ్ద స్వచ్ఛతని భద్రపరచుకోవటంలోని సాఫల్యానికి నిదర్శనాలు. హరి ఓం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర.